హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులు? ఏ వంటలు చేశారు మధ్యాహ్నం మీరు? నేనైతే ఈరోజు ఆలుగడ్డ వంకాయ మునక్కాడ వేసి కర్రీ చేస్తున్నా అండి. దానికి కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకున్నా. పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నా. రైస్ అవుతుంది. ఈరోజు వచ్చి చాలా పనులు ఉన్నాయండి. రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా. మొన్న 4 రోజుల కింద ట్రై చేసేసాను టక. అదే ఇక సగ్గుబియ్యం గంజి పెట్టేసి శారీస్ కన్నీ పెట్టాలని చెప్పాను కదండి. అవన్నీ ఒక 4 రోజులు నా 6 చీరలకేమో వచ్చింది. పెద్ద బౌల్ నిండా చేస్తుంటే నేను లైట్గా పెడుతున్నా అని చెప్పాను కదా. కాస్త మనం రోజు కట్టే చీరలకు టైట్ పెట్టుకొని కొద్దిగా మనం ఐరన్ చేసుకొని అప్పుడప్పుడు కట్టుకున్న చీరలు కాస్త ఎక్కువ పెట్టేస్తాం అనుకోండి. అప్పుడప్పుడు కట్టుకున్న చీరలకు ఎక్కువ ఉన్నా పర్వాలేదు. రోజు కట్టుకున్న వాటికి మనం 2 రోజులు కట్టేసుకుని తర్వాత మళ్ళీ పెట్టుకుంటాం కాబట్టి వాటికి తక్కువ పెడుతున్నా అండి. అందుకనే నాకు 6 చీరలకు వచ్చిందనమాట. అవి 6 చీరలకు 3 బెడ్షీట్లకు వచ్చింది ఆ పెద్ద బౌల్ నిండా. ఇప్పుడు ఈరోజు కూడా మళ్ళీ వేరే చేస్తున్నా. దాని గురించి కూడా చేద్దాంలే అని చెప్పేసి ఎన్ని పనులు చేసుకుంటూ చక్కగా పక్కన గంజి పెట్టుకుంటూ ఉన్న కొన్ని చీరలు పెట్టేసుకుంటూ కొన్ని పనులు చేసుకుంటున్నా అండి. కర్రీ అయిపోయింది కదా, అన్నం వండేసాను. సరే ఈ కూరలోకి పప్పు ఇది సంగటి అయితే బాగుంటుంది కదా అనిపించింది. సర్లే ఏం పోతుంది, ఇప్పుడైతే ఏమైంది, టైం ఉంది కదా అని చెప్పేసి 2 గరిటెలు అన్నం తీసేసి అన్నం ఉంచుకున్న అన్నం పక్కకు పెట్టేస్తాను అనమాట. అంతైనాక గుర్తుకొచ్చింది. సర్లే అని 2 గరిటెలు అన్నం తీసి ఎసురు మరగనిచ్చి ఉప్పేసి మరిగే ఎసురులో ఉడికిన అన్నం వేసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. మెత్తగా అయినాక సంగటికి మెత్తగా ఉడికిన తర్వాత ఆ తర్వాత మనం పిండి పోసుకొని కలుపుకోవడం అంతే అనమాట. ఇలానే తినొచ్చు. మనకు రాత్రి ముందు రోజు అన్నం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అదైనా ఎసురు మరగనిచ్చేసి సంగటి చేసుకోవచ్చు. నేనైతే అలానే చేస్తాను. కొంతమంది పొద్దున్నే వండుకున్న అన్నం ఉండే కానీ మధ్యాహ్నం సంగటి తినాలనుకుని చేసుకోవచ్చు. ఏం అవ్వలేదండి, నేను చాలా సంవత్సరాల నుంచి తింటున్నాం. మరి మాకైతే ఏం అవ్వలేదు. వండుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అలా వేస్ట్ పడేయటం, కర్రీస్ అయితే తింటున్నాం కదా. అలా చక్కగా ఇప్పుడు సంగటి అయింది. మునక్కాయ కూర వేసుకొని ఆలుగడ్డ వంకాయ మునక్కాయ కూర కూడా రెడీ అయిపోయింది కదా. చక్కగా తిన్న తర్వాత ఇప్పుడు ఇంకా శారీస్కి అన్నీ పెట్టుకోవాలండి. బోల్డ్ అంట్లు పడ్డాయి, అంట్లన్నీ తోముకోవాలి. చీరలన్నీ గంజి పెట్టేసుకుని ఎండ వస్తుంది. ఇప్పటి నుంచి బాగా ఫుల్గా వస్తుంది అనమాట మనకు వానకాలలో. దానికి మనం చక్కగా ఒక చీర పెట్టేసుకొని రెండో చీర నానవి లోపల మనకు చక్కగా సుఖం మారిపోతుందండి. అలా సైడ్గా వేసుకొని అదే ప్లేస్లో వేసుకుంటుంటే మంచిగా బోల్డ్ చీరలు పడతాయి అనమాట. ఈరోజు కూడా ఒక 5-6 చీరలు వేసేసుకోవాలి. నేనేం చేస్తానంటే పొద్దున పాలు తోడు పెట్టేద్దామని చెప్పేసి పాల ప్యాకెట్ కాసేస్తాను అనమాట. కాసేసి పక్కన పెట్టేసుకుంటే పొద్దున టిఫిన్ చేసేటప్పుడు ఆ మిరప గింజలు ఆవాలు ఏదో చిట్లిపోతాయి కదా, చిట్లే పాలల్లో పడ్డాయి. చూడలేదు, మూత పెట్టలేదు. అది మళ్ళీ ఇప్పుడు చల్లగా అయినాయి కదా, కాద్దామని చెప్పినప్పుడు పగిలిపోయినాయి పాలు. సరే ఎందుకు పడేయటం అని చెప్పి పన్నీర్ చేసుకుందామని చక్కగా ఫిల్టర్ చేసేసుకొని చక్కగా ఒక క్లాత్లో వేసేసుకొని టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాక పాలంతా ఉన్నాయన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ పాలన్నీ మళ్ళీ మధ్యలో తీసి మనము ప్లేట్కి వస్తాయి కదా, తీసేయాలి. లేదంటే మళ్ళీ దాంట్లోనే మునిగిపోయినట్టు అయిపోయి మొత్తం మళ్ళీ పాలకే పట్టేస్తారు అనమాట. పన్నీర్ అవ్వకుండా పాలకే మునిగిపోతుంది. అట్లా ఆ పాలంతా వచ్చినట్టు తీసేసుకొని బరువైంది ఏదన్నా పెట్టేసామనుకోండి చక్కగా ఫ్లాట్గా అవుతుంది. నేనైతే ఇది ఒక్కొక్కసారి పాలు కావాలని కొని పగులు కొట్టేసుకొని ఇరగొట్టేసి పన్నీర్ చేస్తుండే. ఈ మధ్యకాలంలో అయితే నేను బయట కొనడం చాలా తక్కువైందండి. ఇంట్లోనే తయారు చేసుకుంటున్నా. రేపొద్దున చక్కగా చపాతీ చేసి పన్నీర్ కట్ చేసుకుందామే. దానికి బరువైన గిన్నె లేదని నేను చపాతీ పిన్నం పెట్టాను అనమాట. చక్కగా పొద్దున కల్లా ఫ్లాట్గా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమో గంజి చెప్పాను కదా, మొన్న సగ్గుబియ్యం చేశాను. ఈరోజేమో మైదాపిండి అనమాట. దీంతో చేసుకుంటే బాగుంటుంది. సరే చూద్దాం. మొన్న మైదాపిండి బోండాలు వేద్దామని ఒక ఆపుకులే తెప్పించా. బోండాలు తినవట్లేదు కానీ చీరలకు పనికి వస్తుందిలేండి నాకు. బోండాలు వేద్దామంటే మైదాపిండి తినకూడదు, మైదాపిండి తప్పక వేరే దాంట్లో దేనితోనే ఏమన్నారు. సరే ఏం చేద్దామని చెప్పేసి చీరలకు ఉపయోగపడుతుంది. దేనికో దానికి పనికి వస్తుంది కదా, వేస్ట్ అవ్వకుండా చక్కగా చీరలకు వేసేసుకుని చాలా బాగుందండి. చక్కగా ఒక చీరకు పెట్టాను, భలే బాగుంది. సరే అని చెప్పేసి ఈరోజు ఇంక వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నా. అన్నం ఉంచిన గంజిలోనే 2 స్పూన్లు మైదాపిండి కలిపేసి స్టవ్ మీద పెట్టేసి మనకు తగినంత నీళ్ళు పోసి ఉడికించుకుందామండి. చిక్కగా దగ్గర పట్టినాక బంద్ చేసుకుందాము. బంద్ చేసి చల్లారిన తర్వాత దీనికి 4 బౌళ్ళు వాటర్ వేసుకుంటే మనకి పల్చగా బాగా వస్తుందండి. నేనైతే పల్చగా పెట్టుకుంటాను. మీరు కావాలంటే ఒక 2 బౌళ్ళు వాటర్ వేసుకొని 3 చీరలు పెట్టుకోవచ్చు ఈ గంజి. నేనైతే 5 చీరల కోసం రెడీ చేసుకున్నా. చక్కగా భలే బాగుందండి. మన సగ్గుబియ్యం బాగుంది, ఈ మైదాది కూడా బాగుంది. ఈరోజు మొత్తం ఇది పెట్టుకున్నాక చల్లారిన తర్వాత చక్కగా పెట్టేసుకొని రేపు పెట్టిన చీరలు కూడా చూపిస్తానండి. మనకి సమ్మర్లో లేడీస్ చాలామంది కాటన్ చీరలు కడతారు. కట్టే వాళ్ళకి ఇలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ట్రై చేయండి.